కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే ఏపీకి 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర వాణిజ్య భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు రాబోతున్నాయని అన్నారు. అలాగే ఇప్పటికే వచ్చిన పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రతి పరిశ్రమకు ఒక ప్రత్యేక అధికారిని నియమించమని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. అనంతపూర్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్ లో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ క్లియర్ కావడం జరిగింది. మీకు ఐడియా ఉంటుంది, ఆజాద్ గ్రూప్ లేకపోతే సోలార్ విక్ సంబంధించింది, ఇట్లాంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ క్లియర్ కావడం జరిగింది. దాల్మియా సిమెంట్ నిన్న కూడా ఒక పెద్ద ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. స్పెసిఫిక్ గా ఈ ప్రాజెక్ట్ అనే దానికన్నా మనకి ఇండస్ట్రీస్ టోటల్ స్టేట్ కి అయితే లాస్ట్ 9 months లో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రావడం అనేది ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు గారు లీడర్షిప్ లో ఉంది కాబట్టి ఇంత పాసిబిలిటీ అయింది. కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో ఇంకా 4 years పైన ఉంది, 4.5 years క్లోజ్ టు మనకి ఇంకా ఎన్నో లక్షల కోట్లు. జనరల్ గా ఈ 5-6 లక్షల కోట్లు అనేది 5 ఏళ్ళు వస్తే గ్రేట్ అనుకుంటాం. మనం అట్లాంటిది 9 months లో వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఆల్మోస్ట్ 8 lakh crores. ఇవన్నీ గ్రౌండ్ కావాలా, పాసిబిలిటీస్ ఆర్ దేర్. మీరందరూ కూడా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ ఇండస్ట్రీస్ తో కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నాము. మా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఏ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ప్రయారిటీస్ లో ఖచ్చితంగా ఇంకా 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చామో ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. సో వీఆర్ వెరీ పాజిటివ్. మన ప్రజలు కూడా అందరు కూడా ఆలోచన చేయాల్సిందేది, 5 ఏళ్ళు నాశనం చేసిన ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పుడు కొద్దిగా ఓర్పు సహనం ఉండాలి. అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని సాల్వ్ చేస్తాం.